నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. భర్త లేని స్త్రీలు శుభకార్యాలకు పనికిరారా? అదేం లేదండి. భర్త లేకపోయినప్పటికీ కూడాను వాళ్ళ ఆశీస్సులు ఆ యొక్క దంపతులకు చాలా బాగా పనిచేస్తాయి. వాళ్ళల్లో ప్రేమ, ఆప్యాయత, అనురాగం అత్యధికంగా ఉంటాయి. 97 సంవత్సరాల ముసలావిడ నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా కుర్చీలో కూర్చొని తన మనవరాల పెండ్లికి హాజరై ఆమెను పరిపూర్ణంగా హృదయపూర్వకంగా ఆశీస్సులు అందించినప్పుడు ఆ మనవరాలి కళ్ళల్లో కనిపించినటువంటి ఆనందం, ఆ కుమారుడిలో సంభవించినటువంటి ఆనంద ఉత్సాహాలు వర్ణనాతీతాలు కదా. మరి ఆ మనవరాలి పెళ్ళి కనులారా చూచి ఆమె భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సర్వ సుఖాలతో వీరి దాంపత్య సౌఖ్యం విరాజిల్లాలి అని చెప్పేసి, భర్త లేడు కదా ఈమె చేత ఆశీర్వచనమా అని అనుకోవటం అవివేకం. మొట్టమొదటిసారిగా గంగా భాగీరథి సమానురాలైనా అంటారు. గంగా భాగీరథి సమానురాలిమే. అంత నిష్ఠాగరిష్టాపర్రాలు, అంతటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వారు ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆశీస్సులు సర్వే సర్వత్రా కూడాను ఆ శుభకార్యంలో పెక్కు శుభాలకు నాంది పలుకుతుంది అని చెప్పేసి మనం భావించాలి. ఇది మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. అందుకే భర్త లేని స్త్రీలు కూడా శుభకార్యాలకు హాజరు కావాలి. వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడాను ఆ పిల్లలకు పంచాలి. ఆత్మీయత అనురాగాల్లో దాగిన మధురాతి మధురమైనటువంటి కుటుంబ వ్యవస్థలో దాగిన అపూర్వ తత్వాన్ని అందరూ అవగాహన చేసుకోవాలి. ఉమ్మడి కుటుంబం అనేటువంటిది చాలా గొప్ప విశేషకరమైనది. అయినా ప్రస్తుత నాగరిక పరిస్థితుల్లో ఎవరి జీవితాలు వాళ్ళుగా జీవితాల్ని గడుపుతున్నప్పటికీ కూడా తన్ని కని పెంచి పెద్ద చేసి ఇంత స్థితికి తీసుకొచ్చినటువంటి తల్లి ఆనందహేళను కనులారా చూడాలని తాపత్రయపడేటువంటి కొడుకులు తాము చేసేటువంటి పుణ్య కార్యక్రమాలకు, శుభ కార్యక్రమాలకు తన తల్లిని ఆహ్వానించాలి. వయస్సు మీద పడ్డి వయోభారం ఉన్నా సరే జాగరూకతతో తీసుకువచ్చి ఆ తల్లి ఆశీస్సులు పొందాలి. కుమారుడికి 71 సంవత్సరం వచ్చినప్పుడు ఆచరించేటువంటి ఆ యొక్క భీమరథ శాంతి సందర్భంగా ఆ తల్లి అక్కడ జరుగుతున్నటువంటి మంత్రోచ్చరణను మనసారా కనులారా చూస్తూ చెవులారా మంత్రాలు వింటూ అద్వితీయమైనటువంటి మంత్రోచ్చరణతో నా కుమారుడు దివ్యవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని కలకాలం గడుపుతాడు సుమా అని చెప్పేసి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చి తీరుతాయి ఆ కన్న తల్లికి. అటువంటి తల్లి, అటువంటి పుత్రుడు ఆచరించేటువంటి ఆ యొక్క 71వ సంవత్సరంలో జరిపేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని కనులారా వీక్షించి ఆ తనయుడు కోడలు ఇరువురు కూడా నమస్కారం చేసినప్పుడు ఆశీస్సులు అందిస్తూ ఉంటే జన్మ ధన్యత కాక మరేముంటుంది. ఇటువంటి శుభకార్యాలకు కూడా తప్పనిసరిగా భర్త లేని స్త్రీలు కూడాను తమ శుభాకాంక్షలు తెలియచేస్తారు. ఇక్కడ భర్త లేడు అనేటువంటి ఒక
లక్షణం పనికిరాదు. వాళ్ళ మనస్సు, వాళ్ళలో దాగి ఉన్న ఆత్మీయత, వాళ్ళలో దాగి ఉన్నటువంటి ప్రేమైక స్వరూపం, వాళ్ళు చేసినటువంటి పూజ పునస్కారాల యొక్క ప్రభావమే ఈ యొక్క అద్వితీయమైనటువంటి కార్యక్రమాలను వీక్షించేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని కనులారా వీక్షిస్తున్నందుకు ధన్యత నొందక ఏమవుతారు చెప్పండి. మరి మునిమనవుడు పుట్టటం, మునిమనవుడు పుట్టినప్పుడు బంగారపు పుష్పాలతో అభిషేకం చేయించుకోవటం ఎన్ని జన్మలెత్తితే ఎవరికి లభ్యపడుతుంది? మరి ఇంత గొప్ప విశేషం ఈ యొక్క భర్త లేని వారికి కూడా ఉందే. చాలామందికి భర్త ఉన్నప్పుడు కలిగిన సుఖం, భర్త లేనప్పుడు కూడా కలిగేటువంటి ఈ యొక్క ఆశీస్సుల మనోబలం ఇతరులకు కొండంత బలాన్ని ఇచ్చి తీరుతుంది ఆమె యొక్క పిల్లలకు కదా. సర్వే జనా సుఖినో భవంతు.